హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా నాన్నకి కళ్ళ ఆపరేషన్ చేయించారని కొంచెం పత్యం కూరలు పెడదామనేసి అయితే అనుకున్నానండి ఎందుకంటే డాక్టర్లు అన్ని కూరలు తినమని అంటారు మన జాగ్రత్తలో మనం ఉండాలి అందుకనే కొంచెం పత్తి కూరలు పెడితే మంచిదనేసి అందరూ అంటున్నారు అనేసి అయితే ఈరోజైతే బీరకాయ కర్రీ అయితే చేశాను బీరకాయ పొట్లకాయ సొరకాయ కాకరకాయ కర్రీ చూస్తుంటే నాకు డెలివరీ అయిన టైంలో రోజులైతే గుర్తుకొస్తున్నాయండి ఎందుకంటే నాకు ఆ టైంలో ఎక్కువగా మా అమ్మ బీరకాయ కర్రీ ఎక్కువగా కాకరకాయ కర్రీ అయితే ఎక్కువగా పెట్టేది ఇంకా నాకు ఆ డేస్ అయితే గుర్తుకొచ్చేవి ఎక్కువ పత్తి కూరలు పెడతారు కదా 3 నెలలు అయితే బాగా పత్యం అయితే చేశాను మనమేమో పత్యం కూరలు తినే టైప్ అయితే కాదు ముక్కలేనిదే ముద్ద దిగదు అలాంటి టైప్ అనమాట కాకపోతే కొన్ని పత్యం కూరలు మా నాన్న కోసం అయితే చేయాల్సి అయితే వస్తుంది ఇంకా నాకైతే డెలివరీ అయిన రోజులైతే భలే గుర్తుకొస్తాయండి ఈ కర్రీ చేసినప్పుడు మాత్రం ఎందుకో కానీ ఎక్కువగా పెట్టేవాళ్ళు కదా ఇంకా నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఉండదు వండాలనే ఇంట్రెస్ట్ ఉండదు తినాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాకపోతే మంచిది కదా అనేసి అయితే అప్పుడప్పుడు వండుతూ ఉంటాను బీరకాయ శనగపప్పు కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది అందులోకి తాలింపు దినుసులు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే అందులోకి అయితే చిటికడైతే ఇంగువ అయితే వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అయితే మంచిగా అవుతుందండి నేను వెజ్ కర్రీస్లు అన్నింటిలో కూడా ఎక్కువగా నేను ఆల్మోస్ట్ ఇంగువ అయితే వేస్తాను టేస్ట్ అయితే బాగుంటుంది యాక్చువల్‌గా నేను కూరల్లోకి అయితే సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే వాడతానండి. ఇంకా మా నాన్నకి పత్యం కూరలు కదా! అందుకనే ఇంకా నేనైతే వేరుశెనగ నూనె అయితే తెప్పించాను. ఇంకా ఈరోజు వేరుశెనగ నూనెతో అయితే నేను బీరకాయ కర్రీ అయితే చేశాను. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అందులోకైతే నేనైతే చిటికెడైతే ఇంగువ అయితే వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అందులోకైతే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి అలాగే అందులోకైతే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుంటాను నాకు ఈ 2026లో ఒకే ఒక గోల్ అయితే ఉందండి యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ అయితే చేయాలి ఏంటంటే నా గోల్ అనమాట నేను లైఫ్లో ఏదనుకున్నా కూడా అనుకునేవన్నీ సక్సెస్ చాలా వరకు అయితే అయినాయి ఇది మాత్రం నేను అనుకున్నా కానీ సక్సెస్ మాత్రం రావట్లేదు ఎందుకు రావట్లేదు అనేది నాకైతే అర్థం కావట్లేదు నా వంతు ప్రయత్నం అయితే నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను సక్సెస్ అనేది దేవుడు దయ అనమాట కానీ ఈ 2026లో నాకు సక్సెస్ అనేది వస్తుందనేది గట్టి నమ్మకం అయితే ఉంది నాకు మించిన భారాన్ని అయితే నేను నెత్తి మీద పెట్టుకున్నానండి అసలు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అలాగనేసి నేను రోజు ఒక వీడియో కాదండి 2 వీడియోస్ పెడతానికి అయితే ట్రై చేస్తున్నాను చాలా కష్టం అవుతుంది వీడియో తీసుకోవడానికి ఎడిటింగ్ చేసుకోవడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది అయినా కూడా సక్సెస్ రావాలనే ఒక గోల్తో మాత్రం ఇయర్ మాత్రం ఖచ్చితంగా సాధిస్తారనే నమ్మకంతో నేనైతే ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను ఇన్ని రోజులు సక్సెస్ కోసమైతే చూశాను. ఇంకా ఇప్పుడు నా కష్టానికి తగ్గ ఫలితం కోసమైతే చూస్తానండి. సక్సెస్ వచ్చిందా 2026లో ఓకే. రాకపోతే మాత్రం ఇంకా యూట్యూబ్ ఛానల్ జోలికైతే అస్సలు వెళ్ళను. ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కూడా తిడుతున్నా కూడా నేను వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఇంత వేస్ట్ అంటున్నా కూడా నేనైతే దాన్నే ఎంచుకొని దానిలోనే ఏదో సాధించాలని అయితే ముందుకైతే అడుగు వేశాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక గట్టి నమ్మకం అండి. ఏదన్నా అనుకుంటే సాధించే వరకైతే వదిలిపెట్టను. ఆ ధైర్యంతోనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కానీ సక్సెస్ అనేది చాలా లేట్ అయ్యింది. కానీ ఎప్పటికైనా వస్తుందనే నమ్మకం అయితే ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకి సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు వేసుకొని కర్రీని అయితే ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత అందులోకి అయితే శనగపప్పు అయితే యాడ్ చేసుకుందాము అందులో రిలీజ్ అయిన వాటర్ అయితే డ్రై అయినాయండి నేను శనగపప్పు అయితే ముందుగానే ఉడకబెట్టుకున్న శనగపప్పు అయితే యాడ్ చేసుకున్నాను శనగపప్పు వేసుకున్న తర్వాత అందులోకి రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను కారం అయితే వేసాను 1 స్పూన్ అయితే కారం అయితే వేసాను కారం వేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలండి ఇక్కడైతే నాకు సాల్ట్ అయితే చాలలేదు అందులోకి అయితే లైట్గా సాల్ట్ అయితే వేసుకుంటాను
ఎప్పుడైనా బీరకాయ కూరలో అయినా, ఆనపకాయ కర్రీలో అయినా లైట్‌గా కారం వేస్తేనే టేస్ట్ బావుంటుందండి. ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. నేను ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి లైట్‌గా కారం అయితే వేస్తాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని మగ్గనిస్తాను. అలాగే అందులోకైతే ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే వేసుకోవచ్చండి. నేనైతే గరం మసాలా అయితే వేయట్లేదు. ఎందుకంటే మా నాన్నకి పెట్టాలి కదా! ఇంకా గరం మసాలా అయితే వేయట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళైతే గరం మసాలా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. యమ్మీ యమ్మీగా ఉండే మసాలా బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయింది. వేడి వేడిగా తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.